పంతులు గారు పూజ జరిపిస్తూ ఉంటాడు. విహారీ అందరూ కూడా పూజలో కూర్చొని ఉంటారు. అప్పుడే లక్ష్మి అక్కడ వచ్చేసి అన్ని పనులు చేస్తూ ఉంటుంది. అంబికేమో చాలా సీరియస్గా లక్ష్మి విషయంలో మిస్ చేశాను, దీన్ని ఏదో ఒకటి చేసి ఇరికించి అందరి చేత తిట్లు తిట్టించాలి కొట్టించాలి అనుకుంటే అది కుదరలేకపోతుంది, దీన్ని చంపుదామన్నా కుదరట్లేదు, అసలు ఏం చేయాలి దీన్ని అని ఆలోచిస్తూ ఉంటుంది అంబిక. అంతలో అక్కడి నుంచి నల్లపూసలు తీసుకురండి అని పంతులు గారు చెప్పగానే ఒక ఆవిడ అలా వస్తూ ఉంటుంది. నల్లపూసలు ప్లేట్ ఇలా పట్టుకొని అప్పుడే అంబిక ఆవిడ వస్తూ ఉండటం చూసి అక్కడ లక్ష్మి పనిచేస్తూ ఉండటం చూస్తుంది. గమనించిన తర్వాత ఒక్కసారిగా తన కాలుకి అడ్డు పెడుతుంది. ఇంకా అప్పుడే ఆవిడ చేతిలో ఉండే ప్లేట్ గట్టిగా ఎగిరి ఇంకా నల్లపూసలు అన్నీ పువ్వులన్నీ లక్ష్మి మీద పడిపోతాయి. నల్లపూసలు ఇంకా లక్ష్మి తాలికి పడిపోతుంది. ఇంకా అది చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. లక్ష్మి మాత్రం అది చూసుకోకుండా అక్కడ పని చేస్తూనే ఉంటుంది. సడన్గా తన తాలికి ఏదో వేలాడుతున్నట్టుగా అనిపించి లక్ష్మి చూసుకుంటుంది. ఆ నల్లపూసల్ని ఇలా పట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పద్మాక్షి చాలా కోప దగ్గరికి వచ్చేసి ఇంకా లక్ష్మిని ఆ నల్లపూసల్ని చూసి లాగి చంప మీద గట్టిగా కొడుతుంది. కొట్టేసరికి లక్ష్మి ఏడుస్తూ బాధగా చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే నేనేం చేశానమ్మా అని అంటూ ఉంటే అప్పుడే నువ్వేం చేసావా, నువ్వు పెద్ద పాపం చేసావే నువ్వు అని తిడుతూ ఉంటుంది. అంతలో విహారీ ఇంకా అలా లోపల నుంచి వచ్చేస్తాడు. విహారీ అక్కడే ఉంటాడు కదా. విహారీ ఇలా అంటాడు, ఏంటి అసలు అత్తయ్య తనని ఎందుకు కొట్టారు, తను ఏం తప్పు చేసిందని అంటే ఇదేం తప్పు చేయలేదు, కానీ మన ఇంట్లో ఉండటమే ఇది చేసిన పాపం ఇది అని అంటూ కోపంగా అంటుంది. అసలు తనేం చేసిందని కొడతావా అత్తయ్య నువ్వు, ఇప్పుడు ఆ పెద్దావిడ కాలు జారి కింద పడబోతే ఆ నల్లపూసలు తన మెళ్ళో పడ్డాయి, దానికే నువ్వు కొట్టేస్తావా అని విహారీ అనటంతో ఇక ఏంట్రా నువ్వు అని అంటూ ఉంటే అత్తయ్య అది కాదు అని యమున లక్ష్మి ఏం చేసిందని అని అంటూ ఉండగానే యమున నువ్వు దీనికి సపోర్ట్ చేయకు అని వాళ్ళ అత్తయ్య ముందుకు వచ్చి లక్ష్మిని ఇలా తిప్పి లక్ష్మి మెడలో ఉన్న ఆ నల్లపూసల్ని లాగి పద్మాక్షి చేతికి ఇచ్చి లక్ష్మి మెడ పట్టుకొని బయటికి లాక్కెళ్తుంది. బయటికి లాక్కెళ్ళి గట్టిగా తోసేస్తుంది. తోసేసేసరికి అంత దూరం వెళ్ళి పడుతుంది. లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఇంట్లోకి వచ్చావంటే చంపేస్తానే, ఈ కార్యక్రమం అయ్యేదాకా నువ్వు ఇంట్లోకి రాకూడదు అని తిడుతుంది. ఇంకా అప్పుడే లక్ష్మి ఏడుస్తూ అక్కడే ఉంటుంది. ఆ తర్వాత విహారీ కూర్చో విహారీ అని అంటూ చెప్పగానే విహారీ సహస్ర కూర్చుంటారు. ఇక నల్లపూసల కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటారు. నల్లపూసల్ని విహారీ చేత సహస్ర మెల్లో వేయమని చెప్తారు. ఇంకా సరే అని విహారీ అదంతా చేస్తూ లక్ష్మి వైపే బాధగా చూస్తూ ఉంటాడు. లక్ష్మి బయట ఉంటుంది కదా, బాధపడుతూ ఏడుస్తూ లక్ష్మిని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంకా సహస్ర ఏమో చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఎలాగైనా తనకి అన్నీ జరిపించేసుకుంటూ ఉంటుంది. ఇక విహారీ అందరూ ఆ ప్రోగ్రాం అయిపోతుంది. బాబు ఈ నల్లపూసల కార్యక్రమం చాలా మంచిది, అమ్మాయి మెడలో వేస్తే సౌభాగ్యంగా అంతా మంచి జరుగుతుంది అని ఒక పెద్ద ఆవిడ చెప్తుంది. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి పూజ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. యమున దగ్గరికి పద్మాక్షి వచ్చి కోపంగా పిలుస్తుంది. చెప్పండి వదిన అని యమున వస్తే అసలు నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు, ఏంటి వదిన ఏం జరిగింది ఇప్పుడు అంటే ఆ లక్ష్మి వల్ల పెద్ద శని మొదలైంది, అది దాన్ని తీసుకొచ్చి నెత్తిలో దాన్ని పిద్దా వెళ్ళిపోదు, ఇంట్లోనే చస్తుంది, అది ప్రతిసారి ఏదో ఒక డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు జరిగినది తెలుసు కదా, నా కూతురి కార్యానికి లేట్ అయిపోయింది, డిస్టర్బ్ జరిగిపోయింది. ఇప్పుడు నా కూతురు కార్యం జరగాలి అంటే ఇంకా అది మంచి జరగాలి అంటే నువ్వు ఏం చేయాలో తెలుసు కదా అంటే ఏం చేయాలి వదిన అంటే మంచి ముహూర్తం చూసి మళ్ళీ ఇంకొక ముహూర్తం పెట్టించాలి అని కోపంగా అంటుంది. అలా అనేసరికి సరే అయితే అలాగే చేస్తానులే వదిన, పంతులు గారికి ఫోన్ చేసి మంచి ముహూర్తం గురించి అడుగుతాను అని అంటే వెంటనే ఆ పని చెయ్యి, లేదంటే చూడు నేనేం చేస్తాను అని అంటూ పద్మాక్షి యమునని తిడుతుంది. ఆ తర్వాత లక్ష్మి బయట ఉంటుంది కదా. చీకటి పడ్డాక విహారీ లక్ష్మి దగ్గరికి వస్తాడు. వచ్చి లక్ష్మిని చూస్తూ బాధపడుతూ ఇలా అంటాడు, నా వల్లే కదా లక్ష్మి నీకు ఇన్ని కష్టాలు అని అంటూ ఉంటే పోనీలేండి బాబు, కానీ మీరు కాదు కదా, దీనికి కారణం వాళ్ళు కదా అని అంటూ లక్ష్మి బాధపడుతూ ఏం చేయను నా బతుకు ఇంతే కదా అని అంటూ లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇక విహారీ వెంటనే లక్ష్మి మెల్లో ఉన్న తాళిని చూసి ఇలా అంటాడు, ఇంకా పెద్దవాడు చెప్పింది కదా మెల్లో నల్లపూసలు వేసుకోవాలి, అలా చేస్తే చాలా మంచిదని, నీకు చేస్తాను లక్ష్మి నేను అని అంటే వద్దు విహారీ గారు, ఎవరైనా చూస్తే బాగోదు అని లక్ష్మి అంటే లేదు నా భార్యగా నీకు నేను చేయాల్సిందే అనేసి విహారీ లక్ష్మి తాలికి నల్లపూసల్ని వేసేస్తాడు. ఇంకా ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు విహారీ. అప్పుడే సహస్ర చాటుగా అదంతా చూస్తుంది. చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక విహారీ చేయాల్సినవన్నీ చేసేస్తూ ఉంటే
విహారి కాళ్ళకి దండం పెట్టుకుంటుంది లక్ష్మి. ఇక విహారికి కాళ్ళకి నమస్కారం చేసుకొని ప్రేమగా చూస్తూ ఇంకా చాలా సంతోషంగా ఇద్దరు కలిసి మళ్ళీ కింద కూర్చొని భోజనం చేస్తారు. ఇద్దరు చాలా సంతోషంగా ఇంకా ఇక్కడ సహస్రకి చేయాల్సిన కార్యక్రమాలు ఏవి చేయడు విహారి, కానీ లక్ష్మి కోసం ఆమె ఒంటరిగా ఉన్న పూజలు లేకపోయినా ఏం లేకపోయినా తన కోసం చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటాడు. ఇక విహారి భోజనం లక్ష్మి ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటే సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది. దీన్ని ఎంత వద్దని చెప్పినా దాన్ని విడదీసినా నువ్వు దాని వెంట తిరుగుతున్నావా బావా అని తిట్టుకుంటూ ఉంటుంది. చూడు దాన్ని ఎలా దూరం చేస్తానో అనుకుంటుంది. అలా చేసేవన్నీ విహారీ లక్ష్మి చేసేస్తారు. చేసిన తర్వాత విహారీ ఇంకా బాధగా లక్ష్మిని చూస్తూ ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోతాడు. లక్ష్మి చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత దీపం పెట్టాలి అనే ప్రోగ్రాం ఉంటుంది కదా, అప్పుడు లక్ష్మి టైం అయిపోతుంది దీపం పెట్టాలి అని తులసి కోట దగ్గర దీపం పెడుతూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడికి సహస్ర అంబిక ఇద్దరు వస్తారు. అంబిక అంటుంది, సహస్ర నువ్వు దీపం పెట్టాలి పద అని అంటే సరే అని సహస్రం తీసుకొని అంబిక అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడే లక్ష్మి దీపం పెట్టడం చూసి అంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి ఇది, ఏం చేస్తున్నారో తెలుస్తుందా, అక్కడ చూడు అది దీపం పెడుతుంది, ఇప్పుడు నువ్వు దీపం పెట్టాల్సిన టైంలో అది పెడుతుందేంటి అని అనగానే ఇక అప్పుడే సహస్ర ఏమో నాకేమీ తెలియట్లేదు అని అంటూ సహస్ర అంటుంది. తెలియట్లేదు అంటావేంటి పిచ్చిదానిలాగా, దాన్ని అక్కడి నుంచి గెంటేసేయి అని అంటూ తిట్టడంతో సరే అని చెప్పేసి పద అనేసి ఇద్దరు కలిసి వస్తారు. ఏయ్ నువ్వు ఇక్కడ దీపం పెడుతున్నావంటే నేను కదా పెట్టాలి అంటే, అమ్మ లేట్ అవుతుంది కదా సమయం అయిపోతుందని నేను పెట్టానమ్మా అంటే, ఇది పెళ్ళైన వాళ్ళు కొత్తలో పెట్టుకుంటారు, నీ పెళ్ళి ఎప్పుడో అయిపోయింది కదే ఇప్పుడెందుకు పెడుతున్నావు నువ్వు అని అంటూ కోపంగా అంటంతో అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, ఏదో అనుకోకుండా పెట్టానమ్మా, అవును నేను కూడా పెట్టాలి కానీ అనుకోకుండా పెట్టాను అంటే, ఏంటి అనుకోకుండా పెట్టేది, నీ మొగుడు ఇంట్లో నీ అత్తారింట్లో పెట్టుకోవాలి కానీ నువ్వు ఇక్కడ పెట్టడం ఏంటి అని అంబిక అంటుంది. ఏంటి సహస్ర నువ్వేమీ అనవేంటి అని అంటే, ఎందుకే ఇక్కడ దీపం పెట్టావు అని అంటూ తీసేయపోతే లక్ష్మి అంటుంది, వద్దమ్మా అలా చేయకూడదు, అది మహాపాపం, అలా చేయొద్దమ్మా అని అంటే, చేయొద్దు అంటావేంటి మరి పెట్టావు అది దాన్ని నాకు ఇస్తావా దీపం తీయొద్దని అని అంటూ సహస్ర గొడవ చేస్తుంది. నేనేం చేస్తానో చూడు అనేసి లక్ష్మిని తీసుకెళ్ళి నీళ్ళలో ముంచుతుంది. ఇంకా మొహాన్ని నీళ్ళలో ముంచుతూ ఉంటే ఊపిరాడక లక్ష్మి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయినా సరే లక్ష్మిని చాలా ఇబ్బంది పెడుతూ చాలా బాధ పెడుతూ ఉంటుంది సహస్ర. అప్పుడే నేను దీపం పెట్టాలి ఇది నీ పక్కకి నెట్టేసి లక్ష్మిని తోసేసి అక్కడ వెళ్ళి మళ్ళీ దీపం పెడుతూ ఉంటుంది సహస్ర. లక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది.